నదుల అనుసంధానంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణకు సంబంధం లేకుండా గోదావరి కావేరి అనుసంధానం చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని, పోలవరం నుండి నీళ్లు తీసుకువెళ్లాలని ప్రణాళిక రచించారన్నారు. నదుల అనుసంధానంలో తెలంగాణను ఎలా పక్కన పెడతారని ప్రశ్నించారు. దీనివల్ల తెలంగాణకు 213 టీఎంసీల నష్టం జరుగుతుందని అన్నారు. గురదక్షిణగా నీళ్లివ్వాలని అనుకుంటున్నారని విమర్శించారు హరీష్ రావు. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనము ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కట్టమన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే కరువు ప్రాంతాలైన మిగిలిపోయిన కొన్ని అక్కడక్కడ వరంగల్, నల్గొండ ఏదైతే కొంత మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా మనకు 74 టీఎంసీలు నీళ్ళు ఇచ్చుకునే అవకాశం వస్తుంది. అది కూడా కోల్పోతున్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులతోని రూపాయి ఖర్చు లేకుండా మన నాగార్జున సాగర్ కలుపుకుంటే సాగర్ ఆయకట్టుకు, హైదరాబాద్ మంచినీళ్లకు, ఈ ఎండ్ రూట్లో మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి కదా, అది కూడా కోల్పోతున్నాం కదా. రేపు ఈ ఇంటర్లింకింగ్ తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్ పోతే మన వరంగల్ జిల్లా, మన నల్గొండ జిల్లా, మన రంగారెడ్డి జిల్లా మనం వాడుకుంటాం కదా. వీ విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషియరీ కదా. 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందికెళ్ళి కిందనే పట్టుకపోతాం. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికి వెళ్ళిపోతామంటే నువ్వు డూడు బసవన్న లెక్క తలుపుడేంది? ఇటు కృష్ణాలో అన్యాయం, అటు గోదావరిలో అన్యాయం. ఇది ఒక శాశ్వతమైనటువంటి ద్రోహం మనకు జరుగుతూ ఉంది. దానికి లీకులు ఇచ్చి టీవీల్లో, పత్రికల్లో వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు, సుజలాం సుఫలాం అని అంటారు రాసింది. ఎవరికి సుజలాం, ఎవరికి సుఫలాం? ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్ట్ అమలైతే ఆంధ్రప్రదేశ్కు సుజలాం, తెలంగాణకు నిష్ఫలం. అసలు ఎవడైనా తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఒప్పుకుంటాడా? నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా నీటిపారుదల రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఇంత అన్యాయం చేస్తుంటాడు. ఇవాళ అంత అన్యాయానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది జలద్రోహం. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోండి ఇవాళ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మేము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు విరమించి చరిత్ర పుటల్లో చరిత్రహీనుడుగా మిగిలిపోకు.